ప్రపంచంలో చాలా శక్తివంతమైన వాళ్లుంటారు. డబ్బు, పేరు, అధికారం అన్నీ ఉన్నవాళ్లు. కాని ఒక ప్రశ్న మనందర్నీ వెంటాడుతుంది. వాళ్లందరూ చట్టానికి సమానమా? లేదా కొందరికి చట్టం వర్తించదా? ఈ ప్రశ్నకు కారణం జెఫ్రీ ఎప్స్టీన్ కేసు. ఈ కేసు బయటికి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఒక్కసారి ఆలోచించింది. ఇన్ని సంవత్సరాలు ఇది ఎలా దాచబడింది? చాప్టర్ 1. ఎప్స్టీన్ ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను నాబాలికలతో లైంగిక నేరాల్లో అరెస్టైన వ్యక్తి, సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో కేసులు ఎదుర్కొన్న వ్యక్తి, 2019లో జైలులో అనుమానాస్పదంగా మరణించిన వ్యక్తి. ఇవి అన్నీ కోర్టు రికార్డుల్లో ఉన్న నిజాలు. ఇక్కడ ఎలాంటి ఊహాలేదు, ఎలాంటి కథనం కాదు. చాప్టర్ 2. అసలు షాకేంటి? షాక్ ఎప్స్టీన్ వల్ల కాదు, అతని చుట్టూ తిరిగిన వాళ్లవల్ల. రాజకీయ నాయకులు, బిలియనీర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ అతని పార్టీల్లో కనిపించారు. ఫోటోలున్నాయి, ఫ్లైట్ రికార్డులు ఉన్నాయి. కాని ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం. ఫోటోలో కనిపించడం నేరం కాదు. పార్టీకి వెళ్లడం నేరానికి ఆధారం కాదు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాప్టర్ 3. అనుమానం వర్సెస్ నిజం. సోషల్ మీడియాలో చాలా కథలు తిరిగాయి. అందరూ తప్పు చేశారు, అందరూ దాచారు, అందరూ ఇందులో భాగమే. కాని నిజమేంటి? చట్టం ఆధారాలడుగుతుంది, నమ్మకాలు కాదు, భావోద్వేగాలు కాదు. కొంతమంది విషయంలో నైతికంగా ప్రశ్నలొచ్చాయి. తప్పు వ్యక్తితో తిరిగారు అనే విమర్శలొచ్చాయి. కాని చట్టపరంగా నేరం రుజువు కాలేదు. చాప్టర్ 4. ఒక కేసు ఎందుకు మారింది? ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి విషయంలో కథ మారింది. బాధితురాలి వాంగ్మూలముంది, కోర్టు కేసు ఉంది, డబ్బుతో సెటిల్మెంట్ జరిగింది, అధికారిక హోదాలు తీసేశారు. ఇది ఒక విషయం చెప్తోంది. నిజమైన సాక్ష్యాలు ఉంటే ఎంత పెద్ద పేరైనా తప్పించుకోలేడు. చాప్టర్ 5. అసలు భయంకరమైన నిజం. ఈ కేసు మనకి ఏం చూపించింది? ఒక వ్యక్తి నేరం కాదు, ఒక వ్యవస్థ వైఫల్యం. పోలీసుల ఆలస్యం, అధికారుల నిర్లక్ష్యం, శక్తివంతుల మౌనం. ఇన్ని సంవత్సరాలు బాధితులు మాట్లాడలేకపోయారు. అది నిజంగా భయంకరమైన విషయం. చాప్టర్ 6. సోషల్ మీడియా ప్రమాదం. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో చాలా అబద్ధాలు కూడా పుట్టాయి. ఏఐ ఫోటోలు, నకిలీ మెయిల్సు, ఆధారం లేని భయంకర కథలు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం పదే పదే వినిపిస్తే నిజంలా అనిపిస్తుంది. కాని ఆధారం లేకపోతే అది నిజం కాదు. నిజం ఒక్కటే. చట్టం అందరికీ సమానంగా పనిచేసిన రోజే సమాజం నిజంగా ముందుకు వెళ్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ కేసులో పూర్తి న్యాయం జరుగుతుందా, లేదా శక్తి మళ్లీ గెలుస్తుందా? కమెంట్స్లో చెప్పండి.